ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సీఎం సోదరుడు కొండలరెడ్డికి సిట్ నోటీసునిచ్చింది. గతంలో కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. అలాగే ఇవాల్టి విచారణకు హాజరు కానున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య కూడా హాజరు కానున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు నోటీసులు ఇచ్చింది. అయితే విచారణకు రాలేనని సిట్ అధికారులకు కొండలరావు తెలిపారు. అనారోగ్య కారణాల దృష్ట్యా తన నివాసంలో విచారణకు సిద్ధమని అడ్వకేట్ ద్వారా సిట్ అధికారులకు చెప్పారు కొండలరావు. ఇక ఈ రోజు జరిగే విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సుమా, ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఇటు సిట్ దూకుడుగా వ్యవహరిస్తున్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే రెండవ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు గతంలో ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన బాధితులు ఉన్నారో వారందరినీ కూడా తిరిగి విచారించే క్రమంలో సిట్ ఉన్నట్టుగా మనం చెప్పుకుని ఇప్పటికే చాలామంది బాధితులతో పాటు దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ కూడా వరుసగా పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న సిట్ అధికారులు తాజాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు జైపాల్ యాదవ్తో పాటు ప్రస్తుతం కొండలరెడ్డి సీఎం అన్నగా ఉన్న కొండలరెడ్డిని కూడా ఈరోజు విచారణకు పిలిచినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు కొండలరెడ్డి కూడా ఈరోజు ఉదయం 11 గంటలకు జూబ్లీస్ సిట్ ఆఫీస్కి రాబోతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయి ఈ కేసుకు సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తుంది. తాజాగా కొత్తగా ఏర్పాటు చేసిన సీటు కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేయడం అయితే ప్రారంభించింది. కాబట్టి రెండవ ఛార్జ్షీటు దాఖలు చేసేందుకు బాధితులు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటే వారందరినీ కూడా వరుసగా విచారించినట్టు తెలుస్తుంది. కాబట్టి గత కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను కూడా ఒక్కొక్కరిగా పిలిచి అందుకు సంబంధించి గతంలో ఈ ఎస్ఐబికి సంబంధించిన అధికారులతో మీ పాత్ర ఏంటి, వారితో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి అందుకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి తాజాగా మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను వరుసగా ఇటు విచారణకు పిలిచినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను కూడా సిట్టు విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా గత సిట్టు ఏర్పాటు చేసినప్పుడు గతంలో మొదటిసారి కూడా ఆయన వచ్చి ఆయన వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేసిన పరిస్థితుంది. కాబట్టి తాజాగా మరొకసారి ఈ కేసుకు సంబంధించి కూడా అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న వారు బాధితులను కూడా వరుసగా మరొకసారి పిలిపించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. కాబట్టి తాజాగా కొత్త విషయం ఏంటంటే సీఎం అన్న కొండలరెడ్డిని కూడా ఫోన్ ట్యాపింగ్ బాధిత అన్నట్టుగా సిట్టు గుర్తించి అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో ఆయన కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్టు నోటీసులో జారీ చేసిన తెలుస్తుంది. కాబట్టి ఆయన కూడా ఈరోజు ఉదయం వీరితో పాటు 11 గంటలకు జూబ్లీస్ పిఎస్లోని సిట్ ఆఫీస్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ముగ్గురు ఈరోజు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఇద్దరిని కూడా పిలిపించారు. వారికి సంబంధించి కూడా చాలా సుదీర్ఘంగా విచారించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రిని కూడా సిట్టు విచారించేందుకు ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా నోటీసులు కూడా సర్వ్ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి మరొక కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకును కూడా ఇటు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన విదేశాల్లో ఉన్న నేపథ్యంలో తిరిగి వచ్చిన తర్వాత ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా నవీన్ రావు తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కొంత అనారోగ్య కారణాలతో ఉన్నాడు. కాబట్టి కొంత సమయం కావాలి, లేకపోతే సిట్ అధికారులు తన ఇంటికి వచ్చినా కూడా విచారణకు సహకరిస్తానంటూ ఇప్పటికే రిప్లై ఇచ్చిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే వరుసగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఫోన్ ట్యాపింగ్ బాధితులకు సంబంధించి కూడా వరుసగా మరొకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాలి. సుమా, థ్యాంక్ యూ కిరణ్.